అందరికీ నమస్కారం అండి. స్తోత్రమాలిక ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ శ్రీ గురు చరిత్ర 5వ పార్టు నేను చదువుతున్నానండి. ఓకేనండి. అందరికీ నమస్కారం అండి. స్తోత్రమాలిక ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ శ్రీ గురు చరిత్ర 5వ పార్టు నేను చదువుతున్నానండి. ఓకేనండి. అందరికీ నమస్తే అండి. శ్రీ షోడశోపచార పూజ విధానం. ధ్యానం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆవాహనం. ఆవాహయామి సద్భక్త్యా నిత్యానందం మహామతిం సర్వధర్మపరం నిత్యం పూర్ణానందేన విగ్రహం. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. ఆవాహయామి. ఆసనం. కల్పద్రుమూలే మణివేది మధ్యే సింహాసనం స్వర్ణమయం సురత్నం విచిత్రవస్తావృతమచ్యుత ప్రభో గృహణ లక్ష్మీధరణి సమన్విత. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. ఆసనం సమర్పయామి. పాద్యం. పాదములు కడుగుట. గంగాజలం సమానీతం సుగంధద్రవ్య సంయుతం. పాద్యం గృహణ భోస్వామిన్ తీర్థపాద దయాకర. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. అర్ఘ్యం. చేతులు కడుగుట. ధర్మస్వరూప ధర్మజ్ఞః తులసీదామ భూషణ కంబుగ్రీవమయా దత్తం గృహణార్ఘ్యం నమోస్తుతే. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఆచమనం. గొంతు తడుపుకొనుట. జ్ఞాన వైరాగ్య సంపన్న భవరోగైక భేషజ గృహణత్వం మయా దత్తం ఇదమాచమనీయకం. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. ఆచమనీయం సమర్పయామి. స్నానం. గంగాది పుణ్యసలిలైః మాయానీతైః శుభావహైః స్నపయిష్యామహ్యం భక్త్యా ప్రసన్నో భగవసద్గురు. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. స్నానం సమర్పయామి. వస్త్రము. స్వర్ణాచలం చిత్ర విచిత్ర శోభితం కౌశేయయుగ్మం పరికల్పితం మయా దామోదర ప్రావరణం గృహణ మయాచల ప్రకృత దివ్య రూప. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. గంధము. కస్తూరికా చందన కర్ధమాని కాశ్మీర సంయోజిత గంధసారైః విలేపనం స్వీకురు దేవదేవ శ్రీభూమి వక్షోజ విలేపనార్హం. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. గంధం ధారయామి. యజ్ఞోపవీతము. తం తుం తన్వన్మయా భక్త్యా బ్రహ్మసూత్రం వినిర్మితం దాస్యామి ధారణార్థం వై గృహణ బ్రహ్మ విద్వర. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీత ధారణానంతరం ఆచమనీయం సమర్పయామి. పుష్పములు. కల్పరైత్వం పకైర్జాజీ ఉన్నఘర్మైల్లికాదిభిః మందారైః పూజయిష్యామి స్వీకుర్వాచార్య సత్తమ. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. పుష్పైః పూజయామి. అంగపూజ. ఓం తీర్థపాదాయ నమః. పాదౌ పూజయామి. ఓం బలాయ నమః. జంఘే పూజయామి. ఓం ఆధారభూతయాయ నమః. జానుని పూజయామి. ఓం విశ్వప్రభూజితాయ నమః. ఊరు పూజయామి. ఓం జితేంద్రియాయ నమః. గుహ్యం పూజయామి. ఓం స్థితప్రజ్ఞాయ నమః. కటిం పూజయామి. ఓం మితాశనాయ నమః. ఉదరం పూజయామి. ఓం విశాలవక్షాయ నమః. వక్షస్థలం పూజయామి. ఓం శుద్ధహృదయాయ నమః. హృదయం పూజయామి. ఓం శిష్యవత్సలాయ నమః. ఓ స్తనౌ పూజయామి. ఓం
आत्मोद्धारकाय नमः भुजौ पूजयामि। ॐ कम्बुकण्ठाय नमः कण्ठं पूजयामि। ॐ प्रसन्नवदनाय नमः मुखं पूजयामि। ॐ मृदुभाषणाय नमः जिह्वां पूजयामि। ॐ करुणाजलनिधये नमः नेत्र पूजयामि। ॐ शास्त्रानुसारिणे नमः कर्णौ पूजयामि। ॐ सर्वज्ञाय नमः सर्वाण्यङ्गानि पूजयामि। धूपमु वनस्पतिरस्तैर्वैर्यान्नानागन्धैः सुसंयुतम् अग्नेय सर्वस्य देवानां धूपायं प्रतिगुह्यताम्। ॐ सद्गुरु परब्रह्मणे नमः धूपमाग्रापयामि। दीपमु ज्ञानज्योतिस्वरूपस्त्वम् आत्मज्ञानप्रदायक मृत्युरत्याकृतं देनं दास्यामि स्वीकुरु प्रभो। श्री सद्गुरु परब्रह्मणे नमः दीपं दर्शयामि। नैवेद्यमु सत्यं चित्तेन परिशिञ्चामि। अमृतमस्तु अमृतोस्तरणमपि स्वाहा। पक्वान्नं पञ्चभक्ष्याणि गोघृतं सूपसंयुतं लेह्यं पेयं तदोच्यं स्वीकुरु प्राणवल्लभ। ॐ प्राणाय स्वाहा। ॐ अपानाय स्वाहा। ॐ व्यानाय स्वाहा। ॐ उदानाय स्वाहा। ॐ समानाय स्वाहा। उत्तरापोषणं समर्पयामि। हस्तप्रक्षालनं समर्पयामि। पादप्रक्षालनं समर्पयामि। शुद्धाचमनीयं समर्पयामि। ताम्बूलं भूगीवलैः सकर्पूरैः नागवल्लीदलैर्युतं मुक्तां चूर्णसमायुक्तम् ताम्बूलं प्रतिगृह्यतां। श्री सद्गुरु परब्रह्मणे नमः ताम्बूलं समर्पयामि। नीराजनमिदं ज्ञानं दीपकसद्गुणाकर पूरयित्वा मनोवाञ्छां स्वीकुरु भजनप्रिया। मङ्गलं ज्ञानसम्पन्ना मङ्गलं सुजनप्रिया मङ्गलं जगद्गुरुमङ्गलं देशिकोत्तमा। श्री सद्गुरु परब्रह्मणे नमः नीराजनं समर्पयामि। मंत्रपुष्पं शुद्धभक्त्या अक्षतैः कृत्यस्वसहितं गुरु मायार्पितं मंत्रपुष्पं स्वीकुरु शिष्यवत्सल। श्री सद्गुरु परब्रह्मणे नमः मंत्रपुष्पं समर्पयामि। नमः प्रसन्नवदन नमः कारुण्यसागर नमः कर्मफलत्यागिन् नमः पाप निकृन्तन नमस्तैनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः। श्री सद्गुरु परब्रह्मणे नमः सुप्रदक्षिण समस्कार समर्पयामि। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव। श्री सद्गुरु परब्रह्मणे नमः चात्रमाच्छादामि चामरं वीचयामि नृत्यं दर्शयामि। आन्दोलिकानारोहयामि अश्वानारोहयामि गजानारोहयामि। समस्तराजोपचार देवोपचार शक्त्योपचार भक्त्योपचार पूजां समर्पयामि। सर्वं श्री परब्रह्म सर्वं श्री परमेश्वरार्पणमस्तु। శ్రీ గురు చరిత్ర అధ్యాయం 1 ఇప్పుడు శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ కులదేవతాయ నమః శ్రీ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః బాలాత్య ప్రభమింద్రనీల జటిలం భస్మాంగరాగోజ్వలం శాంతం నాద విలీన చిత్తపవనం శార్దూల చర్మాంబరం బ్రహ్మజ్ఞై సనకాదిభిః పరివృతం స్థిరై
సిద్ధైः సమారాధితం దత్తాత్రేయముపాస్మహే హృది ముదా ధ్యేయః సదా యోగిభిః. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి రాసిన ఉపోద్ఘాతము. మసక చీకటిలో త్రాడును చూచి పామును భ్రమించి భయపడతాము, కానీ తర్వాత దీపం సహాయంతో అది తాడని తెలియగానే ఆ భ్రాంతి భయము తొలుగుతాయి. అలానే వాస్తవానికి బ్రహ్మమనబడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయం, ఆశ, దుఃఖము కలుగుతాయి. ఆత్మజ్ఞానం అనే విలువ సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము, ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవము అవుతుంది. అప్పుడు భయానికి, దుఃఖానికి కారణమైన జగత్తున్నదనే భ్రాంతి కలుగుతుంది. అంటే ఈ జగత్తు మిథ్యయని తేలిపోతుంది. సర్వత్రా నిండియున్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వము. సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునకు హృదయపూర్వక నమస్కారము. ఆ పరబ్రహ్మమే సత్యమైనది. అజ్ఞానము వలన దుఃఖములో మొగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్వాన్ని బోధించడానికి అత్రి మహర్షి పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడని పేరు పొందాడు. భక్తితో తనకు ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు, యదువు మొదలైన వారిని ఈ సంసారమనే దుఃఖ సాగరం నుండి ఉద్ధరించాడు. ఆయనయే మరలా శ్రీపాద వల్లభుడుగాను, తర్వాత శ్రీ నృసింహ సరస్వతి అనే పేరుతోనూ అవతరించి తన శిష్యులైన సిద్ధార్థులను ఉద్ధరించాడు. పరమ గురువైన ఆ దత్తమూర్తి నేటికి కృష్ణ, భీమ సంగమ తీరాల్లోని గంధర్వపుర నివాసి అయి స్మరించిన వారికి ప్రసన్నుడు అవుతున్నాడు. ఆ పరబ్రహ్మమూర్తి జనన మరణాలకు అతీతుడు, అక్రియుడు, కోరికలు లేనివాడు, అద్వితీయుడు అయినప్పటికీ ఒకప్పుడు తానే అనేకమవ్వాలని సంకల్పించాడు. ఆ సంకల్పమే మాయాశక్తి. ఆయన త్రిగుణాత్మకమైన తన మాయ చేత ఆ జగత్తును సృష్టించి దాని రూపములో ప్రకటమయ్యాడు. వెనుకటి ప్రళయానికి ముందున్న జీవుల ప్రళయంలో పరమాత్మ యందు సూక్ష్మ రూపంలో దాగి ఉంటారు. వారు సాధన ద్వారా తరించగలందులకు పరమాత్మలు అలా మరలా సృష్టి చేస్తాడు. ఆ శుద్ధ చైతన్యమే శ్రీ దత్తాత్రేయుడు. సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి స్థూలము, జడము అయిన స్తంభము వంటి వస్తువులు, సూక్ష్మము, సజీవులుగా అయిన మన దేహాలు, ఇట్టి ఇంద్రియాలు మొదలుగా గల ఈ చరాచర జగత్తు ఏర్పడ్డాయి. ఇలా ఈ సృష్టిని చేసిన ఆ పురుషోత్తముడే ఆత్మజ్ఞానం వల్ల పొందదగిన వాడు. ఇంద్రియాలు వాటి విషయాలై శబ్దము, స్పర్శ, రూపము, రసము లేక రుచి, గంధము లేక వాసనలతో కూడిన అజ్ఞానము వలన మనలో రాగద్వేషాలు కలుగుతాయి. వాటిని ఎవరు దైవీ సంపత్తిలో జయిస్తారో అట్టివారే అజ్ఞాన దుఃఖరూపమైన సంసారం నుండి ముక్తి పొందుతారు. హృదయ శుద్ధి, సుస్థిరమైన తత్వజ్ఞానము, యోగాభ్యాసము, ధ్యానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞము, స్వాధ్యాయము, తపస్సు, అర్జవము, ధర్మనిష్ట, అహింస, సత్యము, క్రోధము లేకుండడం, త్యాగము, శాంతి, ఇతరులను దోషాలను ప్రకటించకుండుట, ప్రాణుల యందు కనికరము, ఇంద్రియ విషయాల పట్ల వికారము చెందకుండటం, మృదు స్వభావము, లజ్జ వలన అనుచిత కార్యములను చేయకుండటము, చాపల్యము లేకుండటము, సహనము, ఓరిమి, చెక్కు చెదరని యుక్తాయుక్త బుద్ధి, బాహ్యమైన శుద్ధి, వంచన లేకుండటము, నిగర్వము, ఈ శుభ లక్షణాలను దైవీ సంపద అంటారని భగవద్గీత చెబుతున్నది. అటువంటి ముముక్షువుల కొరకే జనన మరణాలు లేని ఆ పరమేశ్వరుడు తన దివ్య మాయ చేత మానవ రూపంలో జన్మించాడు. ఇలా ప్రతి యుగంలోనూ అవతరించి ధర్మరక్షణ, స్వధర్మ పాలనము చేసి తర్వాత తన అవతార శరీరములు విడిచిపెడతాడు. ఇలా బ్రహ్మ దివసాన శ్వేతవరాహ కల్పంలో ఇప్పటికీ 28 యుగ చతుష్టయాలు గడిచాయి. 432 కోట్ల సంవత్సరములు ఒక బ్రహ్మదినము. అది బ్రహ్మకు ఒక రోజు. దీనికి రెండింతలైన బ్రహ్మ యొక్క అహోరాత్రాల కాలము ఒక కల్పము.
3600 కల్పాలు బ్రహ్మదేవుని ఆయుర్దాయం. వీటిలో మొదటిది శ్వేతవరాహ కల్పము. మానవులలో కలి ప్రభావం వలన సత్యము, ధర్మము, సాటి జీవుల పట్ల ప్రేమ, దేవతల పట్ల భక్తి, శ్రద్ధలు కొరవడ్డాయి. యజ్ఞదాన తపస్సులు లోపించాయి. ఆ కారణంగా దేవతలు కూడా మానవుల పట్ల నిర్దయులయ్యారు. కనుక పరమాత్మ అయిన దత్తాత్రేయుడు ఈ సృష్టిని ఉద్ధరించడానికి స్వయంగా అవతరించాడు. కృష్ణ అమరజానది సంగమ తీరంలో లోకపావనములైన దివ్యలీలలు చేస్తూ అక్కడే అదృశ్యంగా ఇప్పటికీ ఉంటాడు. ఆయన మహాత్యం చెప్పనలవిగానిది. పుట్టిన వెంటనే ఏడ్చే బదులు ప్రణవం ఉచ్చరించారు. ఇనుమును తాకి బంగారముగా మార్చారు. అక్షరాభ్యాసం కూడా లేకుండానే శిష్యులకు వేదపాఠాలు చెప్పారు. బాల్యంలోనే తల్లిదండ్రులకు జ్ఞానం ఉపదేశించారు. చిన్న వయసులోనే సర్వతీర్థ క్షేత్రాలు పాదచారి అయి దర్శించి పావనం చేశాడు. అష్టాంగ యోగం అభ్యసించాడు. నానాటికి పతనమవుతున్న సన్యాస మార్గాన్ని పునరుద్ధరించాడు. అపద్య భోజనంతో ఒక భక్తుని ఉదర రోగం పోగొట్టాడు. నిరుపేద బ్రాహ్మణునికి దారిద్ర్యాన్ని పోగొట్టారు. క్షణకాలంలో ఒక భక్తునికి త్రిస్థలి, ప్రయాగ, కాశీ, గయా యాత్ర చేయించారు. చచ్చిన వాణ్ణి బ్రతికించారు. గొడ్డు బర్రెను పాడిగేదగా మార్చారు. త్రివిక్రముడు అనే శిష్యునికి విశ్వరూపం చూపారు. విద్వాంసుల విద్యాగర్వం అణచారు. తన ఆశీర్వచనం చేతనే అంత్యజుని నోట వేదము పలికించారు. ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ఇచ్చాడు. కర్మభ్రష్టులైన ప్రజలకు పవిత్రమైన కర్మ మార్గం బోధించాడు. ఎండిపోయిన మేడికట్టెను చెట్టుగా మార్చారు. గొడ్రాలికి పుత్ర సంతానం కలిగేలా చేశారు. తన అమృత దృష్టి చేత ఒక కుష్ఠరోగికి కుష్ఠరోగం తగ్గించారు. అకాలంలో కోసిన పంట చేనును మాట మాత్రం చేత తిరిగి సస్యం సమృద్ధిగా మార్చారు. ఇలాంటి మహాకార్యాలు ఇదివరకు చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు, ఎప్పటికీ చేస్తారు. ఆకాశంలోని నక్షత్రాలను, భూమిపైనున్న ఇసుక రేణువులను, సముద్రంలోని నీటి బిందువులను లెక్క పెట్టవచ్చునేమో కానీ ఆ భగవంతుని కళ్యాణ గుణములను, శక్తులను లెక్కించటం సాధ్యం కాదు. భగవంతుడు నిజానికి రూపం లేనివాడైనా కూడా తన మహిమ మరియు తన కళ్యాణ గుణాల రూపంతో అవతరించి భక్తులను చెవి అనే ద్వారా గుండా అతనికి హృదయంలోకి ప్రవేశించి అతని దుష్ట సంస్కారం అనే పాపాన్ని దహించి వేస్తాయి. ఈ విధంగా క్రమంగా తన అంతఃకరణను శుద్ధి చేసుకున్న భక్తుడు జీవించి ఉండగానే ముక్తుడు అవుతాడు. సుఖ సంతోషాలనే ద్వంద్వాల చేత స్పర్శింపబడక వాటి పట్ల నిర్లిప్తుడవుతాడు. ప్రారబ్ధ కర్మ రూపమైన అతడి దేహం నశించినా నశించకపోయినా అజ్ఞానం వల్ల ఉత్పన్నమైన సుఖదుఖ రూపమైన ద్వంద్వాలు ఇంకా మిగిలి ఉన్న ప్రారబ్ధం అయిపోగానే పరబ్రహ్మని పొందుతాడు. సత్సంగం లేని వారికి, ఇంద్రియ సుఖము లోలుడైన అసురీ సంపద గల వారికి, తమోగుణ ప్రధానులైన మోహాంధులకు ఈ సత్యం తెలియదు. స్వధర్మం ఆచరిస్తూ సాధు, గురు, దేవతల యందు భక్తి గలవాడైన సత్సంగం వలన వివేకి అయి నేనే కర్తను భోక్తను అని అభిమానం విడిచిపెట్టి ఉత్తమ సన్యాసి అయి ఈ మార్గంలో అతడు ముక్తి పొందుతాడు. గంగాధర సరస్వతి స్వామి రాసిన ఉపోద్ఘాతం. శ్రీ గురుని అనుగ్రహానికి పాత్రుడై సాకరే అను పేర ప్రసిద్ధికెక్కిన సాయం దేవుడను సద్బ్రాహ్మణుడు ఈ పూర్వీకుడు అయినది ఆపస్తంభ శాఖ, కౌండిస్యన గోత్రము. వారి కుమారుడు దేవరావు, అతని కుమారుడు గంగాధరుడని మా తండ్రి గారు. ఆయన శ్రీగురునికి భక్తుడు. మా తల్లి యొక్క తండ్రి గారిది అశ్వలాయన శాఖ, కాశ్యపక గోత్రం. ఆయన జన్ను, భగీరథ మహర్షుల వంటి వాడు. మా తల్లి చంపాదేవి పార్వతీదేవిని పోలిన పతివ్రత. ఈ రచనకు ముందు నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి సద్గురును స్మరించడం వలన నా బుద్ధి ప్రకాశవంతమవుతుంది. ఆ గంగాధరునికి కుమారుడైన నా పేరు సరస్వతి. వేదాధ్యాయపరులు, సన్యాసులు, యతులు, యోగీశ్వరులు, తపస్విలు, సద్గురులు, భక్తులు అయిన ఓ సుజనులారా,
మీరు నా నమస్కారములు. నేను మీ పాదధూళి వంటి వాడను. రచనా సామర్థ్యం లేని నేను కేవలం వంశపారంపర్యంగా శ్రీ దత్తానుగ్రహం ఉండటం వల్లను, శ్రీ గురుని ప్రేరణ వల్లను మాత్రమే ఈ రచనకు పూనుకున్నాను. అమృత కుంభం వంటి శ్రీ గురు చరిత్ర నాకు ప్రసాదించబడింది. నీవి కథ వ్రాయి, దాని వలన నీకు నీ వంశస్థులకు కూడా సర్వము సిద్ధిస్తాయి అని శ్రీగురుడు నన్ను ఆజ్ఞాపించారు. భక్తులు స్మరించినంతనే ప్రసన్నులయ్యే శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఆదేశం కామధేను వలె ఈ కార్యాన్ని నెరవేర్చగలదు. త్రిమూర్తి అయిన శ్రీ దత్తావతారమైన శ్రీ గురుని చరిత్ర అపారము. దాన్ని సంపూర్ణంగా చెప్పడం ఎవరి తరము కాదు. ఆయన ప్రేరణతో రాసిన ఈ గురు కథను పారాయణ శ్రవణము చేసేవారి వంశము పవిత్రమై రోగాలు పీడలు లేకుండా కలకాలం సిరి సంపదలతో శోభిస్తూ ఉంటుంది. దీని సప్తాహ పారాయణ వలన వెంటనే కోరినవన్నీ లభిస్తాయి. ఇది నా స్వానుభవం. నేను అల్పుడనైనప్పటికీ శ్రీగురుని అనుగ్రహం వలన నా నోటి నుండి వెలువడే ఈ దత్తాత్రేయ కథ అల్పమైన తేనెటీగ నోటి నుండి లభించే తేనె లాంటిది. విలువలేని ముత్యపు చిప్ప నుండి లభించిన విలువైన ముత్యం లాంటి, కాకిరెట్ట నుండి మొలచిన దివ్యమైన అశ్వత్థ రావి వృక్షంలాగా అభిష్టాలు జ్ఞానము కూడా ప్రసాదించగలదు. ప్రస్తావన: ముముక్షువులు పూర్ణసిద్ధులైన గురువులను ఆశ్రయించి తీరాలని ప్రపంచంలోని సర్వమత గ్రంథాలు మహనీయులు చెబుతున్నారు. కానీ పూర్ణుడైన గురువు ఎలా దొరుకుతారు? ఆయన గుర్తించడం ఎలా? అంతటి గురువు తారసిల్లిన మనసులోని దోషాల వలన వారిని గుర్తించలేము. ఇనుప ముక్కకున్న తుప్పును తొలగించేదాకా అయస్కాంతం వైపు ఆకర్షింపబడదు కదా. స్వల్పంగా పాపం చేసిన వారికి జపధ్యానాలు ప్రాయశ్చిత్తాలు ఉపయోగపడతాయి. కానీ అధికంగా పాపాలే చేసే మానవులకు సద్గురువు సేవ ఒకటే ప్రాయశ్చిత్తమని శాస్త్రం. మొదట ముముక్షువు గురుచరిత్ర వంటి గ్రంథాలను పారాయణ లేక శ్రవణము చేసే హృదయము పరిశుద్ధమైన ముముక్షత్వము గురుభక్తి అంటే సద్గురు సమాగం కోరిన ఆకాంక్ష తీవ్రతనం అవుతుంది. అప్పుడే దైవ కృప చేత సద్గురు సమాగమం జరుగుతుంది. ఈ గ్రంథ మహిమ వలన స్వప్నంలో తాను ఆశ్రయించవలసిన సద్గురు ఎవరో తమకు తెలుపబడుతుంది. అంతవరకు శ్రీ గురు చరిత్ర పారాయణ ఈ అధ్యాయంలో నామధారకుడు చేసినట్లు నిరంతర ప్రార్థనలు చేస్తూ ముముక్షువు వేచి ఉండాలి. అప్పుడు మాత్రమే ఎట్టి సంశయానికి తావు లేకుండా పరిపూర్ణుడైన సద్గురువుతో సమాగమం ప్రాప్తిస్తుందని ప్రథమ కర్తవ్యం బోధిస్తుంది. అధ్యాయం కథారంభం. గంధర్వ నగరంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ లోక ప్రసిద్ధమైన దూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి పెళ్లి కాని వారు పెళ్లి, సంతానం లేని వారు సంతానం, పేదవారు ధనము, ఇలా ఎవరికి అవసరమైన వారు పొందుతున్నారు. వారిని దర్శించాలనుకున్నప్పటికీ నుండే కోరికలను నెరవేర్చుతున్నవారు నామధారకుడనే బ్రాహ్మణుడు. ఎన్నో కష్టాలకు గురి అయి ఎన్ని చేసినా ఒక్కటి తీరక ఎంతో వ్యాకులత పడ్డాడు. ఆ పరిస్థితుల్లో అతడు శ్రీగురుని మహత్యం గురించి విని వారి దర్శనంతో గాని అవి తీరవని నిశ్చయించుకున్నాడు. అది లభించకుంటే తన జీవితమే వ్యర్థమని తలచి నిరంతరం వారి పాదలను స్మరిస్తూ ఆకలి దప్పులు కూడా మరచి కాలినడకన ఆ గ్రామం సమీపించాడు. ఆయన దర్శనం అవ్వకుంటే ప్రాయోపవేశం చేసుకోదలచి అతడు ఆ గురువుని స్మరించి ఎలా మొరబెట్టుకున్నాడు. అందరి కష్టాలు తొలగించే మీ నామస్మరణతో నాకు కష్టాలు ఎందుకు తొలగడం లేదు? అందుకు నా పాపాలే కారణమైతే సర్వపాపహరమైన మీ నామం వాటిని ఎందుకు నశింపజేయలేదు? అన్ని జీవులను కరుణించే మీరు నన్ను మాత్రం ఎందుకు కరుణించటం లేదు? గురువే త్రిమూర్తి స్వరూపమని తలచిన వెంటనే ఫలితమిస్తాడని వేదాలు స్మృతులు చెబుతున్నాయి. ఈ కలియుగంలో శ్రీ నరసింహ సరస్వతి స్వామియే అంతటి గురువని కీర్తి వచ్చింది కదా. మరి నా పట్ల ఎందుకు నిరూపణ కావటం లేదు? మీరు సాటి లేని పెన్నిది అన్నది నిస్సంశయంగా అందరికీ అనుభవం ఉన్నా కానీ నా మనసులో మీపై భక్తి ఎందుకు కలగడం లేదు? నా మనసు మీపై స్థిరంగా నిలవడం లేదేమి?
మీరే నా తల్లి తండ్రి గురువు దైవం తోడు నీడ అని నమ్మి ఇప్పుడు మిమ్మల్ని ఆశ్రయించాను. పసితనంలోనే నాకు మీ పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మేశారు. పరమాత్మ, మీరు దీనులపాటి కల్పవృక్షము, దయాళువు, మహాదాత, దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వమంతటిని పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారు ఎందుకు? మీరు సర్వసాక్షి అని వేదాలు చెబుతున్నాయి కదా, మరి నా దుస్థితి ఎందుకు తెలియడం లేదు? ఎవరిని ఉపేక్షించని మీరు నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు? నేను మీకే సమర్పించలేదనా? సాక్షాత్తు లక్ష్మీదేవియే సేవకురాలైన మీకు దరిద్రుడనైన నేనేమి ఇవ్వగలను? బిడ్డ నుండి ఏమి తీసుకుని తల్లి సంయమిస్తుంది? నన్ను గ్రహించే సమయం ఇంకా రాలేదనడం సర్వసమర్థులైన మీకు తగదు. ఇంతకు ముందు మీరే దిక్కని తలచి నేను మిమ్మల్ని సేవించని మాట నిజమే, కానీ సేవిస్తేనే ప్రసాదించేది దానం ఎలా అవుతుంది? ఒకటి, స్వామి, లౌకికుడైన రాజు కూడా తన సేవకుల వంశంలో పుట్టిన వారిని రక్షిస్తున్నాడు. మా పూర్వీకులు అందరూ మిమ్మల్ని నిష్కామంగా ప్రేమించినందుకైనా మీరు నన్ను రక్షించాలి. లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసుకునైనా నా రుణం రాబట్టుకుంటాను. 2, మీరు నాపై కాఠిన్యం వహించినట్లు తోస్తుంది. అది మీ సాటి వారి పట్ల తగునేమో, కానీ అల్పుడనైన నా యందు తగదు అని భగవంతుడితో ఇలా ఆర్గ్యుమెంట్ వేసుకున్నాడండి. చూడండి, ఒక నిజమైన భక్తుడు అన్నమాట. నిష్ఠ, ఓరిమితో కూడిన నిరంతర సేవ వలన మాత్రమే భక్తుని హృదయం శుద్ధమై ఎప్పుడు అన్ని జీవులపై వర్షిస్తుండే గురుకృప అనుభవం అవుతుందని సాయిబాబా, రమణ మహర్షి, అక్కల్కోట స్వామి వంటి మహనీయులందరూ చెప్పారు. అనుగ్రహం అన్నది ప్రత్యేకించి ప్రసాదించేది కాదని ముందు ముందు సిద్ధుడు కూడా ఇతడికి చెప్తాడు. 2, గురుభక్తుడు ఏ మహాత్యమును దర్శించినా తనకు గురు కృప లభించేలా ఆశీర్వదించమని కోరాలి. ఇందుకు కారణం నేను చేసిన తప్పులేమో. అజ్ఞానినై నాకు దోషాలు చేయటం సహజమే. నా వంటి పాపి లేడు, కానీ మీ వంటి పాపహరుడు లేడు. కనుక నన్ను ఉద్ధరించు. ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిష్ఠూరాలే మీ కాఠిన్యంగా కారణమా? దయాసముద్రులైన మీరు అలిగిన బిడ్డను తల్లి బుజ్జగించినట్లు నన్ను బుజ్జగించాలి, గాని నాపై అలిగి అనుగ్రహించకుంటే నాకు దిక్కెవరో? లేకుంటే నేను చేసిన తప్పేమిటో అదైనా నాతో చెప్పవచ్చు కదా. 3, ఏమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను దయ చూడాలి. మీరే నాకు దిక్కు. మిమ్మల్నే నేను శరణు పొందుతున్నాను. చైతన్యమూర్తివి, దయానిధివి అయిన నీ కారుణ్యమేమైంది ప్రభు? మృత్యుముఖములో ఉన్న నన్నెందుకు ఉద్ధరించకుండా ఉన్నావు? ఇలా దారి పొడుగునా నామధారకుడు అనేక విధాలుగా శ్రీ గురుని ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్ళి చివరకు భిన్నుడై శోష వచ్చి గంధర్వపురం దగ్గర ఒక చెట్టు కింద పడుకున్నాడు. అతనికి నిద్ర తూగినప్పుడు కలలో కూడా అతడు శ్రీ గురుణ్ణే స్మరిస్తున్నాడు. ఆవు తన నెడబాసి ఆర్తనాదం చేస్తున్న దూడ దగ్గరకు వాత్సల్యంతో పరుగును వచ్చినట్లు భక్తుల పాలిటి కామధేనువైన ఆ పరమేశ్వరుడు అవధూత వేషంలో నామధారుడికి స్వప్నంలో దర్శనమిచ్చాడు. ఆయన జడలు, విభూతి, పులి చర్మం ధరించి ఉన్నాడు. నామధారకుడు కలలోనే స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన పొడవైన జుట్టుతో వారి పాదాలను తుడిచి వాటితో అభిషేకించి గంధం అలంకరించి పూజించాడు. ఆ దర్శనంతో అతని హృదయం శాంతించి అతని మనసులో రూపం స్థిరంగా నిలిచింది. అప్పుడు ఆ యోగేశ్వరుడు తనని లేవనెత్తి ముఖాన విభూతి పెట్టి తలపై చేయి ఉంచి ఆశీర్వదించాడు. ఆ వెంటనే తనకి మెలకువ వచ్చింది. అయినా తన తలపై ఆ అవధూత చేయి పెట్టిన అనుభవం అలానే ఉంది. 4, అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూశాడు. ఇక్కడ మరెవ్వరూ లేరు. అప్పుడు అతను లేచి తనకు స్వప్న దర్శనమిచ్చిన ఆ గురుమూర్తినే స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతి నమః. అతడు చేసిన తప్పేమో ముందు ముందు సిద్ధుడు చెబుతాడు. అయినా దానికి కూడా మన్నించి శ్రీగురుడు తనకి త్వరలో స్వప్న దర్శనం ఇచ్చాడు. సిద్ధుని దర్శనం సన్నిధి ప్రసాదిస్తూ ఈ రీతిన శ్రీగురుడు తన కోరిన దానికి 100,000,000 రెట్లు అధికంగా అనుగ్రహించి తనను తన శిష్యునిగా అంగీకరించాడు.
స్వప్నములో లభించే గురుదర్శనం, గురుకృప ఉత్తమమైన శుభ సూచనగా శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు అధ్యాయం 2 అండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన: గురుచరిత్ర పారాయణ వలన శుద్ధులైన ముముక్షులకు ఒక వంక సద్గురు దర్శనాభిలాష, మరొక వంక విషయాలపై నిరపేక్ష తీవ్రమవుతాయి. అప్పుడే మొదట స్వప్నములోనూ తర్వాత ప్రత్యక్షంగానూ గురు దర్శనము లభిస్తుంది. ఆ గురువు కూడా అనన్య గురుభక్తి చేత జీవన్ముక్తుడై ఉంటాడు. అట్టి సద్గురువు తారసిల్లినప్పుడు మన హృదయం ఆయనను నిస్సందేహంగా గుర్తిస్తుంది. వేరు నిరసనాలు అవసరం లేకనే కేవలం దర్శన మాత్రం చేతనే శాంతి, ఆనందాలు కలుగుతాయి. అటువంటి వారి పట్ల మనకు కలిగిన భావాన్ని నిశ్చలంగా నిలుపుకోవాలి. అందుకు కూడా వారి లీలలు, చరిత్ర, పారాయణ, చింతనలే సాధనాలు. అంతటి పూర్ణ గురుని తెలిపే అనన్య గురు భక్తుడు లభించటం కూడా మన జీవితాశయంలో ఉదయిస్తున్న గురు కృపకు చిహ్నమే. అంటే గురు చరిత్ర పారాయణ చేసే అవకాశం కూడా ఇట్టిదేనన్నమాట. ఈ అధ్యాయంలోని గురుసేవ వృత్తాంతము కల్పంగాను, శ్రీ షిరిడీ సాయినాథుని గురుసేవ అక్షరాల అలానే ఉండటం గమనార్హం. సద్గురు సేవ అనుగ్రహం వలన సచ్చిష్యుడు క్షణంలో వేదాంగ పారంగతుడు అవ్వొచ్చని, అతనికి సకల సిద్ధులు ప్రాప్తిస్తాయని పతంజలి మొదలైన మహర్షులు రాసిన యోగ శాస్త్ర గ్రంథాలు, శ్రీ గురు గీత కూడా చెబుతున్నాయి. శ్రీ అక్కల్కోట స్వామి, తాజుద్దీన్ బాబా మొదలైన వారి చరిత్రలలో కూడా ఇందుకెన్నో తార్కాణాలు చూడవచ్చు. కథారంభం: స్వప్నంలో జడలు, విభూతి, పులితోలు ధరించి దర్శనమిచ్చిన ఆ మూర్తి నామధారకుని మనస్సుపై చెరగరాని ముద్ర వేసుకుంది. ఆయనకు ప్రత్యక్షంగా దర్శించాలన్న ఆవేదన అతనిలో తీవ్రమైంది. అతడు కొద్ది దూరంలో వెళ్ళేసరికి ఒక చోట కృపాకరుడు, ద్వంద్వాతీతుడు అయిన ఒక యోగి పుంగవుడు కనిపించాడు. ఆయన పీతాంబరము, దానిపై పులి చర్మము, దేహమంతటా విభూది, జడలు ధరించి ఉన్నాడు. ఆయన సాక్షాత్తు అతనికి స్వప్నంలో దర్శించిన యోగి. ఆయన దర్శనంతో నామధారకుడికి రోమాంచితమై కంఠం దగ్ధమై కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి. అతడు పారవశ్యంతో నమస్కరించి, స్వామి, నేను శ్రీగురిని దర్శనం కోసం తప్పించి అది లభించకుంటే మరణించాలనుకున్నాను. కానీ స్వప్నంలో మీ దర్శనం అవగానే నా హృదయంలో సంతోషం ఉప్పొంగింది. కనుక నా దుఃఖం పోగొట్టగలవారు మీరేనని స్పష్టమైంది. స్వామి, నాకు తల్లి, తండ్రి, భయహారుడు, పోషకుడు, ఆచార్యుడు అన్నీ మీరే. వేరు దిక్కులేదు. నా అదృష్టం వలన మీ దర్శనమైంది. మానవులకు సిరి సంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధువులు దగ్గరవుతారు. సమయంలో అందరూ వదిలిపెడతారు. సజ్జనులు మాత్రం అట్టి సమయంలో ఆదరిస్తూ ఇంతటి కష్ట పరిస్థితుల్లో కూడా నాకు లభించారు. యోగీశ్వర, అజ్ఞానమనే చీకటిని నశింపజేయగల జ్ఞానజ్యోతి స్వరూపులు మీరు. నా పేరు నామధారక శర్మ. తమ పేరేమి, ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. ఆ యోగి ఇలా చెప్పాడు: నాయన, ఎవరి భక్తులు తప్పక ముక్తిని పొంది తీరుతారో వారిని యోగులు కూడా ధ్యాన స్థితిలో అట్టి త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి శిష్యుణ్ణి నేనే. ఆయనయే సద్గురువు. తనను ఆశ్రయించిన వారికి సకల సంపదలు, సౌఖ్యాలు అనుగ్రహిస్తాడు. నన్ను సిద్ధుడు అంటారు. లోకానుగ్రహస్థం భూలోక సురలోకాల్లో తీర్థయాత్రలు చేస్తుంటాను. నామధారకుడు స్వామి శ్రీ నరసింహ సరస్వతి స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను. మా వంశాలందరూ ఆయన భక్తులే. అందువలనే నాకు ఆయన యందు భక్తి కలిగి నేను ఎప్పుడు ఆయనను స్మరిస్తున్నాను. కానీ నేనెంత కష్టాల్లో ఉన్నా, నేనెంతగా ఆయనను ప్రార్థించినా నన్ను ఆయన అనుగ్రహించడం లేదే. ఆయన నాపై అనుగ్రహించరెందుకు అని అడిగాడు. సిద్ధయోగి వాత్సల్యంతో ఇలా అన్నాడు: విప్రుడా, నేను చెప్పేది శ్రద్ధగా విను. ఎప్పుడు గుర్తుంచుకో, భక్తవత్సలుడైన సద్గురువు తన కృపను అన్ని జీవులపైలా
ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటాడు. అందులో ఎట్టి లోపము ఉండదు. ఆయన కృపకు పాత్రులైన వారికే గాని వారి వంశంలో కూడా ఎవరికి ఎట్టి దైన్యము కలగదు. ఆయనను సేవించిన నీ దైన్యము పోలేదంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది. నీవు మనసులో ఆయనని సంశయించి ఉండాలి. అందువలన నీకున్న కష్టాలు వచ్చాయి. త్రికరణ శుద్ధిగా ఆయననే నమ్మి సేవించే వారికి ఎట్టి కొరత ఉండజాలదు. నీ గురుభక్తి ఇంకా దృఢం కాలేదు. శ్రద్ధ లేనివాడు సంశయాత్మకుడు ఎవరి చేత ఎన్నడూ అంగీకరించబడడు. శ్రీ గురు త్రిమూర్తి స్వరూపం బ్రహ్మ, విష్ణు, రుద్రులు. తమ భక్తునిపై కోపించిన సద్గురువు తన భక్తుని సునాయాసముగా రక్షించగలడు. కానీ ఆ సద్గురువే కోపిస్తే వారిని రక్షించగలవారు మరెవరూ లేరు. అయినా ఆయన ఎప్పుడు ఎవరినైనా కోపించరు. అలాంటి శ్రీ గురుణ్ణే శంకించేవాడు అనుగ్రహించగలవారెవరు?